వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మామిడికాయ సీజన్ కాబట్టి డైలీ ఒకే రకం చారులు తిని బోర్ అయిన వాళ్ళకి ఈ విధంగా మామిడికాయతోటి చారు పెట్టి చూడండి. చాలా టేస్టీగా డిఫరెంట్గా అందరికీ నచ్చి తీరుతుందండి. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం గట్టిగా ఉండేటువంటి చిన్న సైజు కాయను తీసుకొని ఈ కాయను శుభ్రంగా కడిగేసుకొని ముందుగా మనము ఈ మామిడికాయను ఉడికించుకోవటానికి ఇక్కడ నాకు ఆవిరి కుడుములు ఉండే పాత్రలో దీన్ని ఉడికించుకుంటున్నాను. ఒకవేళ ఇది లేకపోయినా సరే మామూలుగా వాటర్ పోసైనా ఈ మామిడికాయను ఉడికించుకోవచ్చు. ఈ మామిడికాయ నాకు మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్లో ఇలా మెత్తగా ఉడికిందండి. మనము చేత్తో ప్రెస్ చేస్తే లోపల గుజ్జు మనకు మెత్తగా తెలుస్తుంది. అలా ఉడికినట్లయితే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మామిడికాయని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా మనకు తొక్క సపరేట్గా చేసుకోవాలి. ఇలా తొక్క సపరేట్గా అయితే మనకి ఈ మామిడికాయ మెత్తగా ఉడికేసినట్లేనండి. ఇలా చల్లారిన తర్వాత ఈ మామిడికాయ నుంచి మనము ఆ గింజని తీసేసుకొని ఈ గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చాకుతో కట్ చేసినా సరిపోతుంది, లేకుంటే చేతితో పిసికినా సరే మనకు గింజ సపరేట్ అవుతుంది. ఇలా తీసుకున్నటువంటి ఆ గుజ్జు మొత్తాన్ని ఈ విధంగా మెత్తగా మనము మ్యాష్ చేసుకోవాలి. ఇక దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి చారుకి ఎన్నైతే వాటర్ పడతాయో అన్ని వాటర్ పోసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను పులుపుకు సరిపడా వాటర్ పోసుకొని ఉంచానండి. ఇప్పుడు ఇక మనము దీనికి పోపు స్టార్ట్ చేసేద్దాము. ఇక పోపు గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీనిలోకి టేస్ట్ మొత్తం ఆ పోపు వల్లే వస్తుందండి. ఇక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను శనగపప్పు యాడ్ చేయడం లేదండి. మీకు కావాలంటే శనగపప్పుని యాడ్ చేయండి. కొంచెం మినప్పప్పు, తర్వాత కొద్దిగా ఆవాలు. చారుల పోపులో ఖచ్చితంగా మెంతులు వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే పులుపు కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఒక 5-6 మెంతు గింజలు కూడా వేసిన తర్వాత ఒక ఎండుమిర్చి, కరివేపాకు. ఇక్కడ మనకి కారం అంతా పచ్చిమిర్చి ఎండుమిర్చితోటే వస్తుంది. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెప్పలు కూడా వేసిన తర్వాత ఇక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేయండి. ఇక ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసిన తర్వాత ఇక్కడ మనము జీలకర్రను లాస్ట్లో వేస్తున్నాము. జీలకర్ర కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి ఈ జీలకర్రను కూడా వేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇక ఈ చారులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఆ గిన్నెలోకి వేసేసుకుందాము. ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఇక లాస్ట్గా మనకు టేస్టీ ఐటమ్ అయినటువంటి ఈ బెల్లం తురుమును కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ చారు రెడీ అవుతుంది. ఈ చారు ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే దీనిలో కొద్దిగా పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ యాడ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ చారు. సైడ్గా ఏదన్నా ఆలు ఫ్రై పెట్టేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది.